ప్రేమతో సహాయం మంచి సమార్యుడు యేసు చెప్పిన ఉపమానం. ఒకరోజు యేసును ఒక ధర్మశాస్త్రజ్ఞుడు అడిగాడు, నా పొరుగువాడెవరు? అప్పుడు యేసు ఒక కథ చెప్పాడు. ఒక మనిషి యెరూషలేం నుండి జెరికోకు ప్రయాణం చేస్తున్నాడు. ఆ మార్గంలో దొంగలు అతనిపై దారిచేసి అతన్ని కొట్టి గాయపరిచి అతని వస్తువులు తీసుకొని వెళ్ళిపోయారు. అతడు రక్తస్రావంతో రోడ్డుపై పడిపోయాడు. కొంతసేపటికి ఒక యాజకుడు ఆ దారిలో వచ్చాడు. గాయపడిన మనిషిని చూసి అతను పక్కగా వెళ్ళిపోయాడు. తర్వాత ఒక లేవీయుడు వచ్చాడు. అతనూ చూసి సహాయం చేయకుండా వెళ్ళిపోయాడు. కాని ఒక సమార్యుడక్కడికి వచ్చాడు. ఆ కాలంలో యూదులు సమార్యులను ఇష్టపడేవారు కాదు. అయినా ఆ సమార్యుడు గాయపడిన మనిషిని చూసి కరుణతో నిండిపోయాడు. అతని గాయాలకు నూనె, ద్రాక్షారసం పోసి కట్టులు కట్టాడు. తన గాడిదపై అతన్ని ఎక్కించి ఒక అతిథి గృహానికి తీసుకెళ్లాడు. అక్కడ అతనిని చూసుకోవడానికి డబ్బు ఇచ్చి, ఇంకా ఖర్చయితే నేను తిరిగి వచ్చి చెల్లిస్తాను అని చెప్పాడు. కథ ముగిసిన తర్వాత యేసు అడిగాడు, ఈ ముగ్గురిలో నిజమైన పొరుగువాడెవరు? జవాబు స్పష్టంగా ఉంది. సహాయం చేసిన సమార్యుడే నిజమైన పొరుగువాడు. ఈ కథలోని సందేశం, ప్రేమ మాటల్లో కాదు, పనుల్లో కనిపించాలి. మనకు తెలియని వారికైనా కరుణ చూపాలి. నిజమైన విశ్వాసం దయతో కూడిన హృదయం. మీరు కూడా అలాగే చేయండి అని యేసు బోధించాడు. మన జీవితంలో కూడా ఎవరో ఒకరు సహాయం కోసం ఎదురుచూస్తుండవచ్చు. మనము మంచి సమార్యులుగా మారుదాం.